కాలం కనుసైగ చేస్తే కాసులు కురుస్తాయన్న అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో వడగండ్ల వానతో పంట నష్టం జరిగింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యేరుపల్లిలో పిడుగుపాటుకు 2 గేదెలు మృతి చెందాయి. కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఒక్కసారిగా విరుచుకుపడిన అకాల వర్షం భీకర వడగండ్ల వాన గ్రామంలోని రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. చేతికొచ్చిన పంట కళ్ళ ముందే రాలిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో దాదాపు 90% మంది రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పులు తెచ్చి ఎండనక వాననక రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంట నేడు రాళ్లవాన దాటికి నేలమట్టమైంది. ఇక బిడ్డల పెళ్లిళ్లు కావాలన్నా అప్పులు తీరాలన్నా ఈ పంటే మాకు ఆధారమని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ దేవుడు మమ్మల్ని రోడ్డున పడేశాడు అంటూ రైతులు ఏడుస్తున్న తీరు చూస్తుంటే అటుగా వెళ్లే బాటసారుల కళ్ళు సైతం చెమ్మగిల్లాయి. గింజ గింజకు ప్రాణం పోసి పెంచిన పంట రాళ్లవన్న రూపంలో బలైపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి కన్నీరు పెడుతున్న తమను ఆదుకోవాలని మరిమడ్ల గ్రామ రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షాలకు ఇట్లా మంచుగడ్డలకు ఇంకా ఇప్పటి తెల్లారి వరకు కరగకపోవడము ఇది మా ఊళ్ళో పెద్ద మనుషులుగా 56 ఏళ్ళ ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ చూడని విచిత్రంగా పంట పొలాలు ఇంత నష్టం జరిగి ఇప్పటి వరకు ఇంకా రాళ్ళకి మంచు కరగకపోవడం ఇంత బాధాకరమో. ఇది రైతులు ప్రభుత్వం కొంచెం స్పందించి ఏదైనా ఆదుకోగలరని మరిమడ్ల గ్రామ తరఫున మాట్లాడడం జరుగుతుంది. జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో రాత్రి 12 గంటల నుంచి 1 గంటల ప్రాంతంలో అకాల వర్షానికి దాదాపు 90% మరిమడ్లలో పంట నష్టం జరిగింది. రాళ్ళు విపరీతమైన రాళ్ళు, దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి పడని రాళ్ళు మొత్తం సీసీ రోడ్డు, మానాల సైడ్ వెళ్ళే సీసీ రోడ్డు కంప్లీట్ కనబడకుండా మొత్తం పొలాలలో ఇట్లాంటి ఘోరమైన రాళ్ళు పడి అకాల నష్టం జరిగింది. దయచేసి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు దయచూసి మరిమడ్ల ప్లస్ కోనరావుపేట మండలంలో దాదాపుగా కోనరావుపేట మండలం మరిమడ్ల విలేజ్లో మాత్రం 90% రైతులు నష్టపోయారు. దయచేసి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వ విప్పు గారు తీసుకెళ్ళి ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా మరిమడ్ల రైతుల తరఫున డిమాండ్ చేస్తుంది. దాదాపు ఒక 4 ఎకరాల పొలము ఇది మొత్తం నాదైతే ఒక 4 ఎకరాలు ఊరంతా పడ్డది. కానీ కాకపోతే ఏం లేకుండా ఇట్లా ఇప్పటికి కూడా రాత్రి 12 గంటలకు పడ్డ రాళ్ళు ఇప్పటికి కూడా కరగలేదు. కరగక ఈ మొత్తం రాళ్ళన్నీ పడి ఒక్క ఇత్తు లేకుండా రాలిపోయినాయి. అట్లకన్నా ఎక్కువ రాళ్ళే కనబడుతున్నాయి. మా గురించి ప్రభుత్వం మా మీద చర్య తీసుకొని రైతులను కొంచెం ఆదుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం.